హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏదైతే ప్రతి నెల 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా అందిస్తామని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి మనకు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా ఇవి ఉంటేనే మేము వేస్తాము, లేదంటే కనుక మీకు డబ్బులు అయితే రావు అని చెప్పేసి ప్రభుత్వం అయితే కళాఖండిగా తేల్చి చెబుతున్నారు. సో ఏమేమి ఉండాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి మొదటి లిస్టు కూడా అయితే విడుదలైంది. సో ఒకవేళ మీ యొక్క పేరు ఆ లిస్టులో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, లేదంటే ఆధార్ కార్డు ఉన్నా కానీ ఆ నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. దాంట్లో మీ యొక్క పేరు ఉంటేనే డబ్బులు వస్తాయి, ఒకవేళ లేదంటే మీకు డబ్బులు రావు. సో మీరు లేదంటే కనుక తప్పనిసరిగా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇస్తేనే మీకు మళ్ళీ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు వస్తుంది. సో ఇక ఆ వివరాలు చూద్దాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 రూపాయలు అయితే మనకు ఈ కోడ్ ఏదైతే పెట్టారో, సో కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ 2,500 రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ 2,500 రూపాయలు మనకు పడాలంటే తప్పనిసరిగా మన అకౌంట్లోకి ఇవి అనేది ఉండాలి. సో ఏమేమి ఉండాలి ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను. చాలామంది మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2,500 రూపాయలు మేము వేస్తాము అని చెప్పేసి మనకు అప్లై చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్లికేషన్స్ అనేది విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే అకౌంట్ ఉందని చెప్పేసి మనకు ఏ అకౌంట్ అంటే ఆ అకౌంట్ సబ్మిట్ చేశారు. ఆ అకౌంట్కి సంబంధించి మేము ఇవి లింక్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి కూడా గమనించకుండా డైరెక్ట్గా అకౌంట్ బుక్లు అయితే ఇచ్చేశారు. అయితే తీరా ఆ అకౌంట్ బుక్లకు సంబంధించి మనకు కొన్ని మిస్ అయ్యాయని చెప్పేసి ప్రభుత్వం ఈ రూల్ అయితే పెట్టారు. అయితే మీరు ఇచ్చేటువంటి అకౌంట్ బుక్లకు సంబంధించి ఏమేమి ఉండాలి, ఇవి మీరు చేసుకున్నారా లేదా, అలాగే మీరు చేసుకొని ఉంటే తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఏమేమి చేసుకోవాలి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇచ్చినటువంటి అకౌంట్ బుక్ యాక్టివేట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇది ఎలా చెక్ చేసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే వస్తుంది. సో ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే మీ దగ్గర ఫోన్పే, గూగుల్ పే ఏదైనా ఉంటే కనుక చెక్ చేయండి. యాక్టివేట్లో ఉందా, బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అది మొదటి స్టెప్. అలాగే రెండవ స్టెప్ చూసుకున్నట్లయితే మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి ఆధార్తో మీరు లింకప్ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆధార్తో లింకప్ చేసుకోకపోతే ఆధార్ కార్డు 10 సంవత్సరాల తర్వాత అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ 10 సంవత్సరాల తర్వాత అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి. అక్కడ బ్యాంకులో తీసుకుని వెళ్ళి ఈ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీరు బ్యాంకులో ఇస్తే కనుక మీకు అప్డేట్ అనేది చేసి వాళ్ళే లింకప్ అయితే చేస్తారు. అలాగే మీ యొక్క అకౌంట్ బుక్కి తప్పనిసరిగా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్తో లింకప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలామంది ఏంటంటే ముందు ఒక మొబైల్ నెంబరు, ఇప్పుడు ప్రజెంట్ ఒక మొబైల్ నెంబరు, ఒక్కొక్క మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అయితే కొత్తగా ఒక రూల్ పెట్టారు, ఎన్పిసిఐ అని చెప్పేసి. ఇది ఎన్పిసిఐ మీరు చేసుకుంటేనే మీకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాల డబ్బులు కానివ్వండి, అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన డబ్బులు పడాలన్నా ఈ ఎన్పిసిఐ ఉంటేనే మీకు డబ్బులు పడతాయి, లేదంటే కనుక మీకు డబ్బులు పడవు. ఎన్పిసిఐ చేసుకోకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే బ్యాంకులకు వెళ్ళాలి. కొంతమంది ఆంధ్రా బ్యాంకు, కొంతమంది సిండికేట్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, రకరకాలైన అకౌంట్లు ఇచ్చుంటారు. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంకుకే వెళ్ళి చేసుకోండి. దీనికి ఎలాంటి మీరు ఫీజు రుసుము కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా బ్యాంకులో ఎంప్లాయ్ చేసిస్తారు. సో ఇవి మీరు చేసుకుంటే మీకు డబ్బులు పడతాయి. సో మీరు చేసుకోకపోతే కనుక మీకు అయితే డబ్బులు విడుదల అయినప్పటికీ మీకు అమౌంట్ అనేది పడదండి. సో ఇదండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు చేసుకుంటేనే మనకు డబ్బులు పడతాయి. ఒకవేళ మనం ఏదో ఒకటి మిస్ చేస్తే కనుక మనకైతే డబ్బులు పడకపోతే కనుక చాలా బాధ వేస్తుంది. అది ఆ విధంగా బాధపడకుండా ముందే మీరు సరి చేసుకొని మీరు రెడీగా పెట్టుకోండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.